దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక ఉదయకాలం వందనాలు తెలియజేస్తూ ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరొక దినములోకి, ఉదయకాలంలోకి మనల్ని దేవుడు ఆహ్వానించినందుకు, నడిపించినందుకు దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 140 కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈరోజు మనము ఎవరి చేతిలో మనం ఉన్నాం? దేవుని చేతిలో మనం ఉన్నామా? ఈ లోకములో ఉన్నటువంటి అపవాది చేతిలో ఉన్నామా? లేక అపవాది సంబంధులు కలిగినటువంటి వారి చేతిలో ఉన్నామా? అందుకే దావీదు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. అలాగే 4వ వచనంలో, యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. ఇలాగా చెప్పుకుంటున్నాడు దావీదు. కాబట్టి మనము దేవుని చేతిలో ఉన్నటువంటి వారంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని భద్రము, కాపుదల, కంచె ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నటువంటి పనులు. చూడండి దేవుని బిడ్డలారా, మనం దుష్టుల చేతుల నుండి విడిపించమని ప్రార్థన చేశాడు. బలాత్కారము చేయి వారి చేతుల నుండి నన్ను కాపాడమని ప్రార్థన చేశాడు. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేశాడు. శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపమంటున్నాడు. 144వ కీర్తన 11వ వచనం, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించమంటున్నాడు. అయితే ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావా? లేక శత్రువుల చేతిలో ఉన్నావా? అన్యుల చేతిలో ఉన్నావా? బలాత్కారము చేయి వారి చేతిలో ఉన్నావా? లేకపోతే నిన్ను భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారి చేతిలో మీరున్నారా? అదే ఈరోజు మనం గమనించాల్సింది. కాబట్టి ఈరోజు ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన చేతులోకి నేను పిలుస్తున్నాడు. దేవుడు ఆయన అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు నెహమ్యాకి ఆయన కరుణాహస్తం ఇచ్చాడు. ఆయన యెషయా ప్రవక్తకి నీతి అను దక్షిణాస్తం ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క సేవకుడైనటువంటి తోమా గాయపడిన హస్తములు చూడమని ఇచ్చాడు. కాబట్టి ఇజ్రాయేలీలు కూడా 136వ కీర్తనలో 12వ వచనంలో, చెయ్యి చాచి తన బాహువు చేత వారిని రప్పించెను,
ఆయన కృప నిరంతరం ఉండను. కాబట్టి మనం దేవుని చేతులకి మనం వచ్చినటువంటి వారంగా ఉన్నట్లయితే మనకెంతో మేలు, ఆశీర్వాదం, దీవెనలు. కాబట్టి ఈ లోకంలో మనం దేవుని చేతిలో ఉన్నటువంటి వారముగా ఎప్పుడైతే మనము మన జీవితాన్ని సరి చేసుకుంటామో అప్పుడే ఆయన మనకు కాపుదల, భద్రత, కంచె ఇవన్నీ ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతుల్లో ఉన్నవారు కారా? ఎంత గొప్ప మాట. కుమారవాడు మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అంటే బాగా ఆలోచించండి. దేవుని చేతిలోనూ ఉన్నావు, అయితే దేవుని చేతిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఆయన చెయ్యి, నిన్ను చాచిన చేతులు, ఆయన కరములను నీకు చాచి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకే కాదు, యేసుప్రభు ఉన్న కాలంలో కూడా కుష్ఠరోగిని ఆయన చేయి పట్టి ముట్టాడు. పేతురు మునిగిపోతుంటే ఆయన చేయి పట్టుకొని నిలబెట్టాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన కుడి హస్తముతో నిన్ను పట్టుకొని ఉన్నాడు. దావీదు అంటాడు, ఆయన నా కుడి చేయి పట్టుకున్నాను. అంటే దేవుడు ఆయన పట్టుకున్నాడు కనుక ఆయన కదలకుండా, జారిపోకుండా, పడిపోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థితి దావీదుకి దేవుడు ఇచ్చాడు. 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసి ఎన్నో పోరాటముల మధ్యలో 144వ కీర్తనలో 12వ వచనం అంటాడు, ఎంత గొప్ప మాట. 144వ కీర్తన 1వ వచనం, నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పబడునై ఉన్నాడు. అంటే చేతులకి యుద్ధాన్ని, వ్రేళ్లకు పోరాటము నేర్పించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆయన గాయపడిన హస్తాలు నిన్ను ప్రేమించి, ఆయన గాయపడిన హస్తములో నుంచి వచ్చినటువంటి కరుణ, దయ, కృప, పరిశుద్ధాత్మ అభిషేకం ఇవన్నీ కూడా, రక్షణ, ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన చేతితో నీకు వస్తాయి. ఆయన చేతి గుండా నీకు వస్తాయి. ఆయన చేతులతో నిన్ను చెక్కి అరిచేతులు నిన్ను పెట్టుకొని ఉన్నాడు. భయపడొద్దండి, దిగులు పడొద్దండి. నువ్వు ఎవరి చేతిలో చిక్కుకున్నావో, ఎవరి చేతిలో బంధింపబడి ఉన్నావో, ఎవరి చేతిలో నువ్వు విడిపించుకోలేనటువంటి బంధకాల్లో ఉన్నావో, వాటన్నిటిలో నుండి నిన్ను దేవుడు విడిపించేదానికి ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలం ముందు ప్రభా, నీ బిడ్డలను మీరు ప్రేమించి, నీ బిడ్డలకి మంచి అండర్స్టాండింగ్ స్పిరిట్ నీ చేతిలో ఉండులాగున, నీ చేతులకు వచ్చేలాగున, నీ చేతిలో భద్రము చేయబడినటువంటి వారుగా ఉండులాగున సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.